శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మే నెలలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ 31 రోజుల్లో వివాహానికి, గృహప్రవేశం, అద్దెలు మారటానికి, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం చేసుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మనకి ఈ మే నెల మే 1వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి తేదీ గురువారంతో అయితే మొదలవుతుందండి. ఇంకా 2025 మే 31 శనివారం జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి అయితే ముగుస్తుంది. ఈ మే నెలలో మనకి ముఖ్యంగా మే డే, హనుమత్ జయంతి, అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం, మదర్స్ డే ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, ఈ మే నెలలో మే 4వ తేదీ ఆదివారం నుండి మే 11వ తేదీ ఆదివారం వరకు మనకి చిన్న కర్తరి అంటే డొల్లు కర్తరి అనేది ఉంటుంది. ఇంకా మే 11వ తేదీ ఆదివారం నుండి మే 28వ తేదీ బుధవారం వరకు మనకి నిజ కర్తరి అంటే పెద్ద కర్తరి అనేది ఉంటుందండి. కాబట్టి మనకి ఈ మే నెలలో 25 రోజులు కర్తర్లే ఉంటున్నాయండి. ఈ కర్తరి సమయంలో గృహానికి సంబంధించినటువంటి గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా గృహానికి సంబంధించినటువంటి ఏ శుభకార్యాలు కూడా నిర్వహించుకోకూడదండి. వివాహం అయితే చేసుకోవచ్చు కానీ గృహానికి సంబంధించిన ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ కర్తరులను అయితే అనుసరించారండి. అటువంటి వారు మీరు ఈ కర్తరి సమయంలో కూడా గృహప్రవేశాది శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా కర్తరిని అనుసరించేవారు ఈ మే 4వ తేదీ నుండి 28వ తేదీ వరకు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోకండి. ఇంక ఇప్పుడు మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ రోజుల్లో ఏ రోజులు మనకి శుభముహూర్తాలకు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా మే 1వ తేదీ గురువారం. ఈ రోజు వైశాఖ శుద్ధ చవితి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, అద్దెలు మారటానికి, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్లు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అన్నప్రాసన, సీమంతం ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మే డే. ఇంకా మే 2వ తేదీ శుక్రవారం. ఈ రోజు పంచమి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతి, ఇంకా శ్రీ రామానుజాచార్య జయంతి ఉన్నాయి. ఇంకా మే 3వ తేదీ శనివారం. ఈ రోజు షష్ఠి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా మే 4వ తేదీ ఆదివారం. ఈ రోజు సప్తమి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు నుండి డొల్లు కర్తెర అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు బాణ సప్తమి, గంగా జయంతి కూడా ఉన్నాయి. ఇంకా మే 5 సోమవారం. ఈ రోజు అష్టమి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మనకి మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. అయితే మే 4వ తేదీ నుండి మనకి 11వ తేదీ వరకు డొల్లు కర్తెర ఉంది కదండి. ఈ కర్తెర సమయంలో గృహానికి సంబంధించిన శుభకార్యాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు చేసుకోరండి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు ఈ కర్తెరల్ని అనుసరించరు. అవి చూసుకుని మీరు ఈ కర్తెర సమయంలో గృహ ప్రవేశాది శుభకార్యాలు నిర్వహించుకోండి. ఇంకా మే 6 మంగళవారం. ఈ రోజు నవమి తిథి, మఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా మే 7వ తేదీ బుధవారం. ఈ రోజు దశమి తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, నామకరణం, అద్దెలు మారుటకు, అన్నప్రాసన, సీమంతం ఇటువంటి ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వీరబ్రహ్మం గారి జయంతి, వాసవి జయంతి అయితే ఉన్నాయి. ఇంకా మే 8వ తేదీ గురువారం. ఈ రోజు ఏకాదశి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మనకి మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సర్వే ఏకాదశి, అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం అయితే ఉన్నాయి. ఇంకా మే 9వ తేదీ శుక్రవారం. ఈ రోజు ద్వాదశి తిథి, హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహం, గృహప్రవేశం ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా మే 10వ తేదీ శనివారం. ఈ రోజు త్రయోదశి తిథి, చిత్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శని త్రయోదశి, నృసింహ జయంతి అయితే ఉన్నాయి. ఎవరైనా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలతో బాధపడేవారు శనిదేవునికి తైలాభిషేకం, ఇంకా శని గ్రహ పూజలు, శాంతులు చేయించుకోవడం వల్ల కొద్దిగా ఉపశమనం అయితే కలుగుతుంది. ఇంకా మే 11వ తేదీ ఆదివారం. ఈ రోజు చతుర్దశి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజుతో మనకి డొల్లు కర్తెర అనేది ముగిసి నిజ కర్తెర అనేది ప్రారంభం అవుతుంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మదర్స్ డే. ఇంకా మే 12వ తేదీ సోమవారం. ఈ రోజు పౌర్ణమి తిథి,
విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీలు మారుటకు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి వైశాఖ పూర్ణిమ అండి. దీనినే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఇంకా మహావైశాఖి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా మే 13 మంగళవారం ఈ రోజు పాడ్యమి తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 14 బుధవారం ఈ రోజు విద్యా తిథి, అనురాధ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈ రోజు గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా మే 15వ తేదీ గురువారం ఈ రోజు తదియా తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు గృహ ప్రవేశం తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి సరస్వతి నది పుష్కరములు అయితే ప్రారంభమవుతాయి. ఇంకా మే 10 శుక్రవారం ఈ రోజు చవితి తిథి, మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి. ఇంకా మే 17 శనివారం ఈ రోజు పంచమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా మే 18 ఆదివారం ఈ రోజు షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. మే 19వ తేదీ సోమవారం ఈ రోజు సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మే 20 మంగళవారం ఈ రోజు అష్టమి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా మే 21 బుధవారం ఈ రోజు నవమి తిథి, శతభిష నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. అంటే వివాహం, అన్నప్రాసన, సీమంతం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా మే 22 గురువారం ఈ రోజు దశమి తిథి, పూర్వభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి హనుమాన్ జయంతి పండుగ అయితే ఉంది. ఇంకా మే 23 శుక్రవారం ఈ రోజు ఏకాదశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా మే 24 శనివారం ఈ రోజు ద్వాదశి తిథి, రేవతి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మే 25 ఆదివారం ఈ రోజు త్రయోదశి తిథి, అశ్విని నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మాస శివరాత్రి. ఇంకా మే 26 సోమవారం ఈ రోజు చతుర్దశి తిథి, వరణి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మనకి ఈ రోజు మధ్యాహ్నం 11:22 నుండి అమావాస్య తిథి అయితే వస్తుందండి. ఇంకా మే 27 మంగళవారం ఈ రోజు అమావాస్య తిథి, కృతికా నక్షత్రం ఇంకా రోహిణి నక్షత్రం, 2 నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి, అలాగే చిన్నపిల్లలకు ఉన్న దృష్టి దోషాలు తొలగించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా దైవారాధనకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అమావాస్య. ఇంకా మే 28 బుధవారం ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథి, విద్యా తిథి, 2 తిథుల కలయిక అయితే ఉంది. ఇంకా మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశానికి, వివాహానికి, అన్నప్రాసన, సీమంతం ఇలా ప్రతి ఒక్క శుభకార్యం చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజుతో మనకి నిజ కర్తెరే అనేది త్యాగం అవుతుంది. ఇంకా మే 29 గురువారం ఈ రోజు తదియా తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా మే 30 శుక్రవారం ఈ రోజు చవితి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు వివాహానికి తప్ప అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే గృహ ప్రవేశం, అన్నప్రాసన, సీమంతం, అద్దీలు మారుటకు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా మే 31 శనివారం ఈ రోజు పంచమి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇవండి 2025 సంవత్సరంలో మే నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి ఇంకా మిగిలిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.